హర్ డెవిల్ హస్బెండ్ ఎపిసోడ్ 1. యూ లుకింగ్ మోర్ బ్యూటిఫుల్ టుడే. నీ కడుపులో పెరుగుతున్న నా బేబీ నీ బ్యూటీని మరింత పెంచుతుంది. మార్నింగ్ ఆమె చెవి దగ్గర గుసగుసగా అతను చెప్పిన మాటలు సాయంత్రం అయినా ఇంకా వినిపిస్తున్నట్టే ఉన్నాయి. చబ్బీగా అయిన తన చీక్స్ని మునిపంట కొరికి ఎంగిలి మందు నద్ది, ఈవినింగ్ త్వరగా వచ్చేస్తాను, మన ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి మరీ వెళ్ళిన అతన్ని గుర్తు చేసుకుంటూ ఎర్రగా కెంపులు దాచుకున్నట్టున్న తన చెంపల్ని చూసుకుంది మిర్రర్లో. అతను బైట్ చేసిందే ఇంకా ఫీల్ అవుతుంది ఆమె మనసు. కొరికినప్పుడు చిన్నగా పుట్టిన తీయని పెయిన్ ఇప్పటికీ మరోలేకపోతుంటే డెవిల్ హస్బెండ్ అని చిరు కోపంగా తిట్టుకుంది. అదే రూమ్లో బెడ్ వెనుక వాల్కున్న ఫ్రేమ్లో కనిపిస్తున్న అతని రూపాన్ని చూస్తూ. పదునైన చురుకత్తుల్లాంటి చూపులు ఆమెకే విసురుతున్నట్టుగా ఉన్నాయి అతని చురుత కళ్ళు. షార్ప్గా ఉన్న నోస్, ఆమె డెవిల్ హస్బెండ్ అని అతన్ని పిలుచుకోవడానికి తగ్గట్టుగా కోపం మొత్తాన్ని తనలోనే దాచుకున్నట్టుగా ఉంది. ఒత్తైన నల్లటి సిల్కీ సాఫ్ట్ హెయిర్ బ్రౌన్ కలర్ హైలైట్స్తో నుదిటి మీదకు పడుతూ అతని మ్యాన్లీ లుక్ని మరింత పెంచేసింది. పింకిష్ లిప్స్ ముద్దుగా కనిపిస్తుంటే దాని మీద ఉన్న మీసం అతని పౌరుషాన్ని తనలోనే దాచుకున్నట్టుగా ఉంది. లైట్గా ట్రిమ్ చేసిన బియర్డ్ కాస్త రఫ్ లుక్ని తెచ్చిపెడితే బ్లాక్ హాఫ్ హ్యాండ్స్ టీషర్ట్లో మజిల్స్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. పొంగిన అతని ఛాతీ సగం వరకే ఉన్నా ఆ ఫోటోలో అతని రూపం హ్యాండ్సమ్ డెవిల్ ఇలానే ఉంటాడు అనిపించేలా ఉంది. ఆ రూపాన్నే మురిపెంగా చూస్తూ, మీకోసం మీకిష్టమైన మటన్ బిర్యానీ స్వయంగా నేనే నా చేతులతో కుక్ చేసి పెడతాను డెవిల్ హస్బెండ్ గారు ఈరోజు అంటుంది ఆమె. అప్పటికే టైం ఈవినింగ్ 6 అవడంతో వెంటనే గదిలో నుంచి తన మొబైల్ తీసుకొని బయటకు నడుస్తుంది ఆమె. 5వ నెల రావడంతో కొంచెం పైకే కనిపిస్తున్న పొట్టను ఓ చేత్తో పట్టుకొని స్టెప్స్ దిగుతున్న ఆమె 7వ మెట్టు దగ్గరకు వచ్చేసరికి చీర కూచిళ్ళు పాదాలకు అడ్డం తగిలి ఒక్కసారిగా కింద దొర్లిపోయింది. ఒక్కో మెట్టు మీద నుండి జారుతూ కింద వరకు వచ్చేసిన ఆమె అరుపులు వినిపించుకోవడానికి అక్కడ ఎవ్వరూ లేరు. చేతిలో నుంచి కాస్త దూరంగా పడిన మొబైల్ కోసం చూసింది. పొట్టలో మొదలైన నొప్పికి భయంగా ఆమె. అతి కష్టం మీద దాన్నందుకొని అప్పటికే కాళ్ళ మధ్య నుంచి పోతున్న బ్లడ్ ఫ్లోకి గట్టిగా ఏడ్చేస్తూ వణుకుతున్న చేతులతో తన డెవిల్ హస్బెండ్‌కి కాల్ చేసింది. లాస్ట్ రింగ్‌కి కాల్ లిఫ్ట్ చేసిన అతని మొబైల్‌లో నుంచి, బేబీ ఐ లవ్ యూ. నువ్వు నా కోసం వస్తావని నాకు తెలుసు. కాజ్ యూ లవ్స్ మీ సో మచ్ నా. మర్చిపోలేవు నువ్వు నన్ను. ఐయామ్ సో లక్కీ టు హ్యావ్ యూ అని వినిపిస్తున్న ఓ అమ్మాయి గొంతు వింటున్న ఆమె కన్నులు మెల్లిగా మూసుకున్నాయి. మూసుకున్న ఆమె కంటి కొనల నుంచి కన్నీళ్లు జారి చెవి వెనక్కి చేరిపోతున్నాయి. తన ఆశలన్నీ అడియాసలుగానే మిగిలిపోతున్నందుకు సాక్ష్యంగా. మీరీ పెళ్లికి ఒప్పుకోక తప్పదు. మీరు, మీ చెల్లి, తమ్ముడు సేఫ్‌గా కావాలంటే ఖచ్చితంగా మీరీ పెళ్లి చేసుకొని తీరాలి. అతని బెదిరింపులకి ఆమె నిస్సహాయంగా చూడ్డం తప్ప అంతకు మించి ఏమీ చేయలేకపోతుంది. టైం వేస్ట్ చేయకండి. ఇంకా 1 అవర్ మాత్రమే ఉంది మీకు సమయం. త్వరగా మా బాస్ మీకోసం పంపించిన ఈ చీర, నగలు వేసుకొని రెడీ అవ్వండి అని చెప్పేసి అతను బయటకు వెళ్ళిపోయాడు. నిల్చున్న చోటే కుప్పకూలిపోయి ఏడుస్తుంది ఆమె గట్టిగా. చాలా సమయం ఏడ్చిన తర్వాత ఇక తప్పక అక్కడే ఉన్న పట్టు చీరను, దానిపై ఉన్న వజ్రాభరణాలను చూస్తూ కళ్ళు తుడుచుకొని లేచి వాటిని తీసుకొని వాష్‌రూమ్‌లోకి వెళ్ళింది. ఆమె రెడీ అయ్యి గదిలో నుంచి బయటకు వచ్చి పెళ్ళికొడుకు రూమ్ ఎక్కడో తనకు ముందే తెలుసు కాబట్టి అటుగా భారమైన అడుగులు సాగించింది. గది దగ్గరకు వస్తున్న కొద్దీ ఆమె గుండె సడి వేగం గూడ్స్ బండిలా పరిగెడుతుంది. ఇంతవరకు అతనితో తను మాట్లాడింది లేదు. కనీసం చూసింది కూడా లేదు. కానీ ఈ క్షణం కాబోయే వధువుగా అతని ముందుకు వెళ్లాల్సి వస్తుంది. అస్సలు అనుకోలేదు తను ఒక్క గంటలో తన జీవితం ఇంత మలుపు తిరిగి అతని ముందు తననిలా నిలబెడుతుందని. సరిగ్గా 15 నిమిషాల్లో పెళ్లి ముహూర్తం. అంతా తననుకున్నట్టే జరిగితే ఇదే పెళ్లి ముహూర్తానికి అతనికి తను వధువుగా సెలెక్ట్ చేసిన మరో అమ్మాయితో ఈ వివాహం జరిగి, తను డీల్ చేస్తున్న మొదటి మ్యారేజ్‌నే ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు పెద్ద మొత్తంలో వచ్చిన ఫీజ్ అమౌంట్ తీసుకొని హ్యాపీగా చెల్లెల్ని, తమ్ముడిని తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోయేది. కానీ ఆమె ఒకటి తలిస్తే విధి మరొకటి తలచింది. కేవలం గంటలో కలలో కూడా ఊహించని మలుపు తీసుకుంది ఆమె జీవితం. చెల్లెలి ట్రీట్మెంట్ కోసం, తమ్ముడు చదువు కోసం అక్కగా తనే కష్టపడుతూ, అమ్మానాన్నలు లేని లోటు వాళ్ళకి తెలియనివ్వకుండా చూసుకుంటున్న ఆమెకు,
ఇప్పుడు వారి ప్రాణాలు కాపాడటం కోసం ఈ పెళ్లి చేసుకోక తప్పడం లేదు. రీసెంట్‌గానే ఓ పెద్ద మ్యాట్రిమోనీ కంపెనీలో ఉద్యోగానికి చేరిన ఆమెకు తగిలిన మొట్టమొదటి సంబంధం నందన్స్ పరివార్ ఏకైక వారసుడి వివాహం. నందన్స్ పరివార్, రాజాస్ ఫ్యామిలీ. ప్రస్తుతం ముంబై సిటీలో ఉంటున్న ఈ కుటుంబ పూర్వీకులు ఒకప్పటి రాజవంశస్థులు. ఈ కుటుంబ వారసుడి కోసం సంబంధాలు చూడ్డానికి ఎన్నో మ్యాట్రిమోనీ కంపెనీస్ పోటీ పడుతున్నాయి దేశవ్యాప్తంగా. అలాంటి లక్కీ ఛాన్స్ ఎటర్నల్ లవ్ వెడ్డింగ్ ఈవెంట్స్ అండ్ మ్యాట్రిమోనీ సంస్థకు వచ్చింది. ఆ కంపెనీలో రీసెంట్‌గానే జాయిన్ అయిన ఆమె అనుకోకుండా నందన్స్ పరివార్ వారసుడి కోసం అతని స్టేటస్‌కి కాస్తైనా సరిపోయే ఓ కోటీశ్వరుడి కూతుర్ని మ్యాచ్ చేసింది. అస్సలు అనుకోలేదు ఆమె తను మ్యాచ్ చేసిన ఆ సంబంధాన్ని నందన్స్ వారసుడు ఓకే చేస్తాడని. వారం రోజుల్లోనే మ్యాచ్ ఓకే అవ్వడం, డైరెక్ట్ పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టుకోవడం జరిగిపోయింది. నందన్స్ వారసుడిని ఇంతవరకు ఆమె చూడలేదు కూడా. కేవలం డీటెయిల్స్ తెలుసుకొని రాజవంశీకుల కుటుంబానికి తమ బిడ్డ కోడలు కాబోతున్నందుకు సంతోషించి పెళ్లికూతురు తరపు వాళ్ళు కూడా అతన్ని చూడాలని ఈమెను అడగలేదు. ఆమె కూడా ప్రత్యేకంగా అతన్ని చూడాల్సిన అవసరం పడలేదు ఇంతవరకు. బహుశా చూసే ఇంట్రెస్ట్ కూడా ఆమెకు లేదేమో. అయినా పెళ్ళికూతురు తరపు వాళ్ళకి ప్రత్యేకంగా అతని ఫోటో చూడాల్సిన అవసరం ఏముంటుంది? నందన్స్ పరివారికి ఏకైక వారసుడైన వ్యక్తి ఎలా ఉంటాడో దేశం మొత్తానికి తెలుసు. కొన్ని లక్షల కోట్లకు అధిపతి. రాకుమారుడైన వాడు తమ ఇంటికి అల్లుడు కాబోతున్నందుకు ఆ పెళ్ళికూతురు ఫ్యామిలీ మురిసి ముక్కలవుతున్నారు. కానీ తమ కూతురు మనసులో ఏముందో ఆమె తల్లిదండ్రులు కూడా తెలుసుకోలేకపోయారు. నిజమైన ప్రేమ డబ్బు చూసి పుట్టదు. ఇంతటి గొప్పవాడిని కూడా కాదనుకొని ఆమె తను ప్రేమించిన వాడితో కాసేపట్లో జరగాల్సిన పెళ్లి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు సంబంధం సెట్ చేసిన ఆమె సమస్యల్లో పడింది. నందన్స్ పరివార్ వారసుడు ఈ పెళ్లి అనుకున్న సమయానికి ఎలా అయినా జరగాలని పట్టుబట్టి కూర్చున్నాడు. పారిపోయిన పెళ్లి కూతుర్ని ఇప్పటికిప్పుడు పట్టుకొచ్చి తాళి కట్టడం కష్టం. కాబట్టి సంబంధం సెట్ చేసిన అమ్మాయి కూడా ఇంకా పెళ్లి కాని అమ్మాయి అని తెలిసి ఆమె చెల్లెల్ని, తమ్ముడిని కిడ్నాప్ చేయించి తన మనిషి ద్వారా ఆమెను బెదిరించి, భయపెట్టి పెళ్లికి ఒప్పుకునేలా చేశాడు. దిక్కుతోచని స్థితిలో పెళ్లికి సిద్ధమైన ఆమె తన ఆఖరి ప్రయత్నంగా అతనితో మాట్లాడి చూడాలని వచ్చింది పెళ్ళికొడుకు రూమ్ దగ్గరికి. భయంగానే డోర్ నాక్ చేయాలని చూసిన ఆమెకు అది లాక్ చేసి లేదని తెలిసి "ఎక్స్‌క్యూజ్ మీ సర్" అంటూ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి అడుగుపెట్టి తన కళ్ళ ముందు జరుగుతున్న దాన్ని చూస్తూ షాక్‌తో బిగుసుకుపోయింది. ఒక్కడే ఉంటాడనుకున్న ఆమెకతను మరో స్త్రీతో కలిసి కనిపించాడు. డోర్ ఓపెన్ అయిన అలికిడికి తల తిప్పి అటుగా చూసింది అతనితో కలిసి ఉన్న స్త్రీ. ఎదురుగా పెళ్ళికూతురి అలంకరణలో కనిపిస్తున్న ఆమెను చూసి తన దేహాన్ని పూర్తిగా తనలో కలిపేసుకుంటున్న అతన్ని అడ్డుకుంటున్నట్టుగా చేతుల్ని అతని విశాలమైన ఛాతీ మీద ఉంచి నెట్టింది. అది నచ్చకపోవడంతో అసహనంగా చూశాడు తన కిందనున్న ఆమెనతను. డోర్ వైపు చూడమన్నట్టుగా కళ్ళను తిప్పి చూపించింది ఆమె. విసురుగా చూశాడు బాబు ఆమె చూపిస్తున్న వైపుకి. ఆ చిరుత కళ్ళ వేడి చూపులు తనని తాకినంతనే ఇంకొక్క క్షణం కూడా ఆ గదిలో ఉండకుండా వెంటనే బయటకు వెళ్ళి డోర్ క్లోజ్ చేసేసింది. డోర్ దగ్గర బిక్క చచ్చిపోయి నిల్చున్న ఆమె. అతను మాత్రం అదేమీ పట్టించుకోకుండా మళ్ళీ తన పనిలో పడ్డాడు. స్టోరీ కంటిన్యూస్. తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఎదురు చూడండి. నచ్చితే కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.